ఆగండి ఆగండి. ఈ రోజు నేను ఒక ఛాలెంజ్ అయితే తీసుకోబోతున్నాను. అది ఏంటన్నది మీ స్వయంగా మీరే వినండి. హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను బ్యాచిలర్స్ కి లేదా ఆఫీసులకు వెళ్లే వారికి త్వరగా అయిపోయేటువంటి హెల్తీ సింపుల్ వెజ్ థాలీ రెసిపీ చెప్పబోతున్నాను. జస్ట్ 30 నిమిషాల్లో ఖచ్చితంగా తయారైపోతుంది. మరి 30 నిమిషాల్లో తయారవుతుందా లేదన్నది ఈ రోజు వీడియోలో చూడబోతున్నాం, విత్ ప్రూఫ్ తో సహా. టైం పెట్టుకుని మీకు చూపిపోతున్నాను. అందుకని నేను ఫాస్ట్ గాను చేయను, అలా అని నిదానంగాను చేయను. నేను ఎలా చేస్తానో అలానే నార్మల్ గా చేస్తూ ఉంటాను. ఈ వెజ్ థాలీ చేయడానికి ఎంత టైం పట్టిందన్నది మీకు ప్రూఫ్ తో సహా చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇక ఆ వాయిస్ ఎవరిదన్నది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. తెలిసిన వాళ్ళు తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి. ఇక స్టార్ట్ చేద్దామా? అంటే తను వెజిటబుల్స్ అన్ని కట్ చేయకుండా వంట మాత్రమే 30 మినిట్స్ లో అవుతుంది అని చెప్పారు. కాకపోతే మనకి ఎవరు వచ్చి వెజిటబుల్స్ అన్ని కట్ చేసి ఇచ్చి ఆ తర్వాత మనకి వంట చేయమని ఎవ్వరు ఇవ్వరు కదా. సో వెజిటబుల్స్ కట్ చేయడానికి కూడా ఎంత టైం పడుతుంది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. కొంచెం మోటివేషన్ గా ఉంటుంది కదా. సో ఫ్రిడ్జ్ లో ఉండే కూరగాయలు, నాకు కావాల్సిన కూరగాయలన్నీ తీసి బయట పెట్టేశాను. అలాగే బియ్యం నానబెట్టుకున్నాను. చింతపండు కావాలి కాబట్టి చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇక వెజిటబుల్స్ అన్ని నీట్ గా కడుక్కున్న తర్వాత ఇక టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ స్టాండ్ లో అయితే పెట్టేస్తాను. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండొచ్చు కదా. చేతిలో పెడితే తడి పడిపోతుంది. సో సెల్లును కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఇలా స్టాండ్ లో అయితే పెట్టేసి ఆ తర్వాత వెజిటబుల్స్ కట్ చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట. నేను తను చెప్పిన వెజ్ థాలీని అయితే తయారు చేస్తున్నాను. కాకపోతే తను చెప్పినట్లు యాజ్ ఇట్ ఈస్ నేను తయారు చేయడం లేదు. కొంచెం నా పద్ధతిలో కూడా ఉంటుంది అన్నమాట. కానీ టేస్ట్ లో మాత్రం అస్సలు తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది. అంటే తను చెప్పిన రెసిపీసే చేయబోతున్నాను, నా పద్ధతిలో చూపిపోతున్నాను. కొంచెం ఇంచుమించు అలానే ఉంటుందన్నమాట. చూసేయండి చివరి వరకు. వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో ఎలా ఉన్నిందన్నది తప్పకుండా కామెంట్ లో తెలపండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఇవన్నీ కొంచెం చేశారంటే కొంచెం బాగుంటుంది కదా. సో చేసేయండి మరవకుండా. ఇక వెజిటబుల్స్ అన్ని నీట్ గా మొత్తం తరిగి పెట్టుకునేసాను. నేను నార్మల్ గా వంట చేసేటప్పుడు వంట చేసుకుంటూ వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుంటాను. కాకపోతే ఇలా వీడియో తీసేటప్పుడు మాత్రం అన్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఒకటి వేసి ఒకటి మర్చిపోతూ ఉంటాము. అందుకని నాకు వంటకు కావాల్సినవన్నీ నేను వీడియో తీసే రోజైతే ఇలా మొత్తమే ప్రిపేర్ చేసి ముందుగా ఉంచుకుంటాను. ఆల్మోస్ట్ లేడీస్ అందరూ ఇలానే చేస్తారు అనుకుంటాను, వంట చేసుకుంటూ వెజిటబుల్స్ కట్ చేసుకోవడం. నిజమే కదా. అలా కూడా ఎప్పుడైనా వంట చేస్తూ వెజిటబుల్స్ కట్ చేసుకుంటూ ఎంత టైం అవుతుంది అనేది మీకు ఎవరికైనా కావాలి అని అనిపిస్తే కమెంట్ లో తెలపండి. అలా కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఇక మొత్తం కావాల్సినవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను కదా. బియ్యం నానబెట్టి ఉంచాను, దాన్ని ఎసురు పెట్టేశాను. సో నాకు మొత్తం వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుని ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకోవడానికి 26 మినిట్స్ అయితే పట్టిందనమాట. చూసారా, హాఫ్ అన్ అవర్ కి ఇంకొక 4 నిమిషాలు తక్కువ అన్నమాట. దీంట్లో కొంత అయితే మైనస్ చేయాలబ్బా, ఎందుకన్నది నేను చివరిలో చెప్తాను. అలా కొంత అయితే మైనస్ చేయాల్సిందే నిజంగానే. ఇంచుమించు ఒక 15 నిమిషాలు పడుతుందేమో. సో వెజిటబుల్స్ కట్ చేయడానికే 15 నిమిషాలు పడుతుంది. ఇక ఫ్రిడ్జ్ లో నుంచి అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకోవడానికి ఇలా పోతూ వస్తూనే ఉంటాం కదా, ఒకే చోటనే నిలబడుకోం కదా. అయినా కూడా నేను ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు తెచ్చి పెట్టుకునేసాను. 1-2 మాత్రం మిస్ అయింది. అప్పుడు మాత్రం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇక అలా నాకు 26 మినిట్స్ పట్టింది కూరగాయలు కట్ చేసుకోవడానికి. ఇక వంట చేసేటప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట కొత్తగా. ఎందుకంటే ఈ రోజు మనం తీసుకున్న టాస్క్ అదే కదా, 30 మినిట్స్ లో వంట చేయగలుగుతామా లేదా అన్నదే టాస్క్ అనమాట. సో అందుకనేసి మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట. ఇక ఒక్కొక్క వంటకాన్ని కంటిన్యూగా చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే నేను కొత్తిమీర టమోటా పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను. అందుకోసం ముందుగా ప్యాన్ లో నూనె పోసుకుని కట్ చేసి పెట్టుకున్న టమోటాలు 4 టమోటాలు పెద్ద సైజులు తీసుకున్నాను. దానికి తగినంత కారానికి పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. మేము పచ్చిమిర్చిని ఎక్కువగా తినమన్నమాట. తినాలి అంటే ఇలా ఎండుమిర్చి కొంచెం, పచ్చిమిర్చి కొంచెం అలా ఈక్వల్ గా వేసుకుంటాం అనమాట. అందుకోసమే ఇలా వేసుకున్నాను. మీరు పచ్చిమిర్చి బాగా తినే వాళ్ళైతే ఓన్లీ పచ్చిమిర్చి వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఇక అందులో వేయడానికి తెల్లగడ్డలు అయితే పైనుండే తొక్కని ఇలా రిమూవ్ చేసుకుంటూ ఉన్నాను. టమోటాలు మగ్గడానికి కాస్త టైం పడుతుంది కదా, ఈ టైంలో తీసుకుందామని దీనైతే నేను ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకోలేదు. దీనికి కాసేపు కూర్చున్నామనుకో ఇంకొక 15 నిమిషాలు ఎక్స్ట్రాగా పడుతుంది. అందుకోసం ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే తెల్లగడ్డనైతే క్లీన్ చేసేసుకున్నాను. అందులోనే కొంచెం ఇంగువ వేసుకున్నాను, ఒక పిడికెడు కొత్తిమీర వేసుకున్నాను. వీటన్నిటిని బాగా మగ్గనిచ్చాను. నేను మొత్తమే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకుంటూ ఉన్నాను. అప్పుడప్పుడు మాత్రం సిమ్ లో పెట్టుకుంటూ ఉన్నాను. ఎక్కువ అడుగంటిపోతుంది అనే టైంలో మాత్రం కొంచెం అలా సిమ్ లో పెట్టుకుంటూ ఉన్నానన్నమాట. ఇక ఉప్పును చూస్తేనేమో ఉప్పు ఖాళీ అయిపోయింది. సో అందుకని ఉప్పునైతే ఫిల్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇందులో మీరు
ధనియాలు వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు. కొత్తిమీర టమాటా పచ్చడిలో చెప్తున్నాను. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే యాడ్ చేయలేదు. కావాలనుకుంటే మీరు ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇక దాంట్లోనే రుచికి తగ్గ ఉప్పు వేసుకున్నాను. ఇక చింతపండు అయితే ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాం కదా! ఆ చింతపండు కూడా వేసుకొని మొత్తం మళ్ళీ కాసేపు మగ్గేలాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసి స్టవ్ మీద ఇంకొక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. నాకు 3 బర్నర్స్ ఉంది. కాకపోతే అందరిళ్ళల్లో ఇలా 3 బర్నర్స్ ఉండవు కదా! 2 బర్నర్ల పైనే చేస్తూ ఉంటారు వంట. అందుకోసమే నేను 2 స్టవ్‌ల మీదే చూపిస్తూ ఉన్నాననమాట. మూడిటి పైన చూపించాననుకో ఇంకా తొందరగా వంట గూడా అయిపోతుంది. కాకపోతే అందరికీ యూజ్ అయ్యేలాగా చూపించాలని చెప్పేసి ఇలా 2 దీనిపైనే చూపిస్తూ ఉన్నాను. చివరన తాలింపు మాత్రం ఒకదానికి పోపు పెట్టాలంటే మూడో బర్నర్ అయితే యూజ్ చేశాననమాట. ఇప్పుడు టమోటా, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. అది చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలి. తీసి పక్కనుంచేసాం కదా! ఇంకో కడాయి పెట్టుకొని అందులో అయితే వెజిటబుల్ ఫ్రై అయితే చేయబోతున్నాను. అందుకోసం ముందుగా నూనె పోసుకొని, పోపు దినుసులు వేసుకొని, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి వేసుకొని, ఆనియన్ వేసుకొని ఫ్రై చేస్తూ ఉన్నాను. ఆనియన్ ఫ్రై అయ్యే లోపల ఇలా మజ్జిగనైతే కొంచెం చిలికి పెట్టుకుందాం అని చెప్పేసి మజ్జిగనైతే చిలుక్కుంటూ ఉన్నాననమాట. టైం చూసి నేను హడావిడిగా ఫాస్ట్‌గా అయితే చేయలేదండి. నార్మల్‌గానే చేశాను. కాకపోతే వీడియో లెంతీ అయిపోతుందని కొంచెం ఫాస్ట్ పెట్టేసాను అక్కడక్కడ అంతే. ఇక ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది. ఇందులో 1 కప్పు వరకి బీన్స్ అయితే వేసుకున్నాను. 3/4 కప్పు వరకి క్యారెట్ అయితే వేసుకున్నాను. ఇక నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు సగం కప్పు వరకైతే వేసుకున్నాను. ఈ ప్లేస్‌లో మీరు కందిపప్పు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు. కాకపోతే నాకు పెసరపప్పు కొంచెం బాగా నచ్చుతుంది కాబట్టి పెసరపప్పే వాడుతున్నాననమాట. ఇక ఇవన్నీ కొంచెం మగ్గాలి గదా! సో, కలపెట్టేసి మూత పెట్టేసామనుకో కాసేపటికి మగ్గుతుంది. అది మగ్గే లోపల ఇక్కడ టమోటా, కొత్తిమీర పచ్చడినైతే మిక్సీ జార్‌లో వేసుకొని లైట్‌గా పల్సిచ్చి తీసుకున్నామనుకో టమోటా, కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. సో, అలా చేస్తూ ఉన్నాననమాట. టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఉప్పు సరిగ్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను. ఆ తర్వాత నేనిక్కడ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసాను కదా! కొంచెం అడుగంటుతూ ఉంది అనేలాగా అనిపించింది. అందుకోసం కొంచెం నీళ్ళైతే ఇలా చిలకరించుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉన్నాను. ఈ లోపలే నాకు అన్నం అయితే ఉడికిపోయి వచ్చేసిందనమాట. నేను అన్నాన్ని ఇలా ఓపెన్‌లోనే కుక్ చేసుకుంటాను. మీరు కుక్కర్‌లో పెట్టారనుకో ఇంకా తొందరగా పనైపోతుంది. ఆ స్టవ్ మీకు కొంచెం తొందరగానే ఫ్రీ అయిపోతుంది. నేను అన్నాన్ని ఇలా ఓపెన్‌లో పెట్టి కుక్ చేస్తాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాకు అన్నానికే సరిపోయింది ఒక స్టవ్ పైన. ఇంకొక స్టవ్‌ని మాత్రమే యూజ్ చేసుకుంటూ ఉన్నాను. మీరు కుక్కర్‌లో పెట్టారంటే అన్నం ఇంకా కొంచెం తొందరగా పనైపోతుందనమాట. అన్నం వంచేసాను కదా! కాసేపు మళ్ళీ మంట మీద పెట్టి దించుకున్నానంటే నైట్ వరకున్నా కూడా అన్నం అనేది చెడకుండా ఉంటుంది. అందుకోసం కాసేపు అలా పెడతాను. ఇక నేను ఫస్ట్ వాయిస్ ఇచ్చాను కదా! వాళ్ళ వీడియోలో చూసాను. అడుగంటకుండా ఉండేదానికి ఇలా ప్లేట్‌లో నీళ్లు పోసి ఉంచితే వెజిటబుల్స్ బాగా కుక్ అవుతుంది. అలాగే అడుగు అంటకుండా ఉంటుంది అని చెప్పారు. కాకపోతే నాకు అడుగు అంటిపోయింది. సో, నేను మళ్ళీ ఆ ప్లేట్‌ని రిమూవ్ చేసేసి ముందు పెట్టిన క్యాపే పెట్టేసాననమాట. అంటే నేను సిమ్‌లోనే పెట్టి ఉడికించుకునుంటే అలా ఉడుకుంటుందేమో. నేను కాస్త మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసాను కదా! అడుగు అంటుతూనే ఉంది. పప్పు వేరే వేసాం కదా! తొందరగా అడుగంటిపోతూ ఉంది. ఈ బాధంతా ఎందుకని చెప్పేసి ఆ ప్లేట్‌ని తీసి పక్కన పెట్టేసి నార్మల్‌గా క్యాప్ అయితే మూసి పెట్టేసి అప్పుడప్పుడు నీళ్లు చిమురుతూ ఉన్నానంతే. ఇక ఇంకొక వైపయితే పెరుగు చిలికి పెట్టాం కదా! దానికి తాలింపయితే చేసుకుంటూ ఉన్నాను. సేమ్ ఇక్కడ కూడా ఆనియన్ ఫ్రై అయ్యే లోపల ఇలా ఆల్రెడీ మిక్సీ జార్‌లో చేసి పెట్టాం కదా! టమాటో, కొత్తిమీర పచ్చడిని దాన్ని ఒక బౌల్‌లోకైతే తీసుకున్నాను. ఇక దానికి తాలింపు పెట్టడానికి టమాటో, కొత్తిమీర పచ్చడికి అసలు తాలింపు గూడా అవసరం లేదు. కాకపోతే కొంచెం తాలింపు పెడితే బావుంటుంది అని అనిపిచ్చింది. అందుకోసం అలా తాలింపయితే పెడుతూ ఉన్నాను చిన్న గరిటెలో. ఇక ఇటువైపున నాకు వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయింది. అందులో నేను ఒక సగం కప్పు వరకి క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను. క్యాప్సికమ్ గూడా కొంచేపు మగ్గితే బావుంటుంది. మరీ పచ్చిగా ఉంటే కూడా తినరు పిల్లలని చెప్పేసి కాసేపు మగ్గించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా! కొబ్బరి, పచ్చిమిర్చి ఏసి ఇలా గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ కొబ్బరి పొడి ఉంది. కాకపోతే మీకు టైమర్‌తో చూపిస్తూ ఉన్నాను కదా! అందుకోసం మళ్ళీ నేను ఫ్రెష్‌గా ఇలా రుబ్బాననమాట. లేకపోతే అదే కూడా వాడుకునుండొచ్చు. దాంతో పాటు ఇలా కొత్తిమీర గూడా వేసుకొని ఇలా మొత్తం కలిపేసి మరో 2 నిమిషాలైతే మూత పెట్టేసాను. ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది. అందులో టమోటా వేసి కలిపేసి అది మగ్గనివ్వని అని చెప్పేసి ఇక టమోటో, కొత్తిమీర పచ్చడిలో అయితే తాలింపయితే పెట్టుకునేసాను. టమోటో, కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేసాను. అన్నం, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ 2 ఇంకా కాస్త మగ్గుతూ ఉంది స్టవ్ మీద. కొంచెం టైం ఉంది చాలా సేపు అని అనిపిచ్చింది. సరే స్టవ్‌నైతే క్లీన్ చేసుకునేద్దాము. మళ్ళీ తనీగా దీనికోసం టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా! ఎలాగో వంట రూమ్‌లో నేను
నిలబడుకునే ఉంటాము. అందుకోసం ఇలా అక్కడక్కడ చిందిన వస్తువుల్ని, అలాగే నూనెని ఇవన్నీ నీట్‌గా శుభ్రం చేసుకునేసాననమాట. టైం ఉంది కాబట్టి. లేకపోతే ఆ తర్వాత కూడా చేసుకునుండొచ్చు. అంతే ఈ వేపుడైతే రెడీ అయిపోయింది. వెజిటబుల్ వేపుడైతే మిక్స్‌డ్ వెజిటబుల్ వేపుడైతే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంది నిజంగానే. నేను కొబ్బరి పొడి మాత్రం వేసుకుంటూ ఉంటాను. కొబ్బరి పొడితో పాటు పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేశాను కదా! దాని ఫ్లేవర్స్ ఏమా ఉనింది నిజంగానే. ఇక వేపుడు కూడా రెడీ అయిపోయింది కదా! ఇక తాలింపు మాత్రమే మిగిలుంది. ఇక టమోటాలు వేసి మెత్తగా మగ్గిన తర్వాత అందులో కొంచెం అంటే కొంచెం కారం వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దింపిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలిపేసి పెరుగులో అయితే వేసేసుకోవాలి డైరెక్ట్‌గా. అంతే పెరుగు పచ్చడి అంటామో, మజ్జిగ పులుసు అంటామో అది మనిష్టం. కూర అయితే రెడీ అయిపోయింది. పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయిందనమాట. బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని. అంతే ఈ వంటంతా పూర్తయ్యే లోపల నాకు 44 మినిట్స్ 54 సెకండ్స్ అయిందనమాట. మొత్తంగా ముక్కాలు గంట అనుకోండేమా. ఇందులో గూడా నాకు ఒక 20 మినిట్స్, 15 మినిట్స్ మైనస్ చేసుకోవచ్చు. ఎందుకు? ముందు కూడా ఒక టైమ్‌ని మైనస్ చేసుకోమన్నారు. ఇది గూడా మైనస్ చేసుకోమన్నారు అని మీ డౌట్ ఉంటుంది కదా! ఎందుకంటే నేను కెమెరాని ఇక్కడ పెట్టి, అక్కడ పెట్టి, దాన్ని ఆన్ చేసి, మళ్ళీ ఆఫ్ చేసి, మళ్ళీ ఆడ, ఈడ యాంగిల్ మారుస్తూ ఉంటాను కదా! సో, అందుకనేసి టైమర్ అయితే కొంచెం మైనస్ చేసుకోవాల్సిందే. వెజిటబుల్స్ కట్ చేయడానికి 26 మినిట్స్ పట్టింది కదా! అందులో నుంచి ఒక 8 మినిట్సో లేకపోతే 10 మినిట్సో ధారాళంగా మైనస్ చేసుకోవచ్చు. అలాగే వంటకి 44 మినిట్స్ పట్టింది కదా! ఇందులో నుంచి ఒక 15 నిమిషాల వరకి ధారాళంగా మైనస్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని యాంగిల్స్ పెడతాము. కెమెరాని ఆఫ్ చేసి, ఆన్ చేసి పెడుతూ ఉంటాం కాబట్టి. ఓకేనా? ఈజీగానే ఉంది. అలాగే సింపుల్‌గా తాళి అయితే రెడీ అయిపోతుంది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చనమాట. ఇదే మాదిరి కాదు, మీ స్టైల్‌లో కూడా మీరు ట్రై చేయొచ్చు. వీడియోని పూర్తిగా చూశారు కదా! వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. వీలైనంత వరకు బిగినర్స్‌కి యూస్ అవుతుంది. సో, మీరు తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అని అనుకుంటే తప్పకుండా కామెంట్‌లో తెలపండి. లేదా నార్మల్ రెగ్యులర్ రొటీన్ వ్లాగే మాకు చాలు అని అనుకున్నా కూడా తప్పకుండా కామెంట్‌లో తెలపండి. ఉంటాను. బాయ్.